నమస్తే ఫ్రెండ్స్. నేను తెలుగులో 4 ముక్కలు చెప్దామని రికార్డ్ చేస్తున్నాను. మాకు ఈమెయిల్స్ వస్తాయి H1B వీసా ఫ్రాడ్స్ మీద. ఈమెయిల్స్ చదువుతుంటే గుండె తగ్గిపోతుంది. సో అసలు ఏంటి కథ ఏంటి అని చెప్దామని షార్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అసలు ఈ కథ ఏంటని ఆలోచిస్తే అసలు కంట్రీ ఎందుకు వెళ్ళాలో తెలియాలండి. అది చిన్నప్పటి నుంచైనా డ్రీమ్ ఉండాలి. అది చదువు అయిపోయాక బయటకు వచ్చాకైనా తెలియాలి, వర్క్ చేసేటప్పుడైనా తెలియాలి. అంటే ఒక కంట్రీ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, చదువు కోసం వెళ్తే వీసా రూల్స్ ఏంటి, పని చేయడానికి వెళ్తే ఆ పని చేయడానికి H1B ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఆ రూల్స్ ఏంటి, అవి అర్థం అవ్వాలి. బేసిక్స్ అర్థం కాకపోతే అసలు మనం ట్రై చేయడం వేస్ట్. సెకండ్, చాలామంది ఈమెయిల్స్ రాస్తారు, నేను అమెరికా వస్తాను సార్. మీరు రావాలనుకుంటే రారండి, అమెరికా పిలవాలనుకుంటే మీరు వస్తారనమాట. ఒకటి. సెకండ్, పిలవని పేరెంట్ ఆయనకి వెళ్తే ఎలాగా అంటే ఇప్పుడు ఎవడో డబ్బులు అడిగాడు, ఆడికి వెళ్ళి డబ్బులు ఇచ్చారు. ఇవ్వడం తీసుకోవడం రెండో క్రైమే. సో అంటే అలా చేస్తే ఎలాగా. సో ఫస్ట్ బేసికల్లీ చదివేటప్పుడు ఒక బీజం ఉన్న ఆట పోవాలి. నేను అబ్రాడ్ వెళ్ళాలి, చదవాలి, చదివి వచ్చి ఏంటి అసలు గోల్ క్లారిటీ ఉండాలి. లేదంటే పక్కింటాడు వెళ్ళాడు, మా పిన్నిగారు అబ్బాయి వెళ్ళారు, మా మాయ కొడుకు వెళ్ళాడు అని మనం వెళ్తే పుల్లిని చూసుకున్నాక వాతకి పెట్టుకున్నట్టు ఉంటుంది. సో దూరకుండా నునుపులే. అందుకనే కదా నేను వచ్చాను ఇక్కడ ఏదో ఉందని. ఏ కంట్రీ వెళ్ళినా మీకు అన్ఎంప్లాయ్మెంట్ తప్పదు, డిస్ప్లేస్మెంట్ అంటే లోకల్స్ జాబ్స్ పోతూ ఉంటాయి, తర్వాత పావర్టీ ఉంటుంది, కరప్షన్ ఉంటుంది. ఇండియాలో 100% ఉంటే వేరే చోట 200% ఉంటుంది. సో మీరు వచ్చారు. సో మీరు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్, మీకు స్టఫ్ ఉందనుకోండి, మీ ఇంటికి వస్తాడు అమెరికా వాడు, వచ్చి రారా బాబు అని తీసుకెళ్తాడు. నేను చెప్పే కదా నా తప్పనంతా ఏంటంటే ఆ స్టఫ్, ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, ఆ స్టఫ్, ఆ టాలెంట్ తెచ్చుకోండి. అంటే తెచ్చుకుంటే మీ ఇంటికి వస్తాడు. ఇప్పుడు కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కాలేజెస్కి ఇండియన్ టాప్ 10 అవుట్సోర్సింగ్ కంపెనీస్ వెళ్ళి ఎవరికైతే టాలెంట్, స్కిల్, కమ్యూనికేషన్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు కదా. 5,000 మంది విద్యార్థులు ఉన్న 50 మందిని సెలెక్ట్ చేశారు. సో నేను చెప్పే నా ఆస్పెక్ట్ అంతా ఏంటంటే ఆ 50 మంది టాలెంట్ పూల్లో మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. అలాంటి స్కిల్స్ ఏమేమి కావాలో ట్రై చేయండి. అంతేగాని ఈజీ మనీ కోసం ట్రై చేస్తే అలాగే. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ వాడికి 20,000 నెలకి ఇచ్చారనుకోండి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు 40,000 ఇస్తారు, మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ₹1,00,000 నెలకి ఇచ్చారనుకోండి. ఆ 40,000 ఇండియాలో ఎంత, ఇక్కడ $5,000 అంతే. ఇక్కడ ఖర్చులు అక్కడ ఉంటాయండి, ఎంత గాలికి ఎంత చెట్టుకి అంత గాలని. సో దూరపు నునుపు, అక్కడికి వెళ్ళిపోతే ఈజీ మనీ కోసం అని అనుకున్నప్పుడు మీరు ఇలాంటి బొట్టల్లో పడిపోతారు. డబ్బులు పిలవని పేరెంటాలకి వెళ్ళిపోతారు. సో డబ్బులు ఇస్తారు, వాడు రిటర్న్ చేయడు. సో తెలుసు కదా. సో మీరు ఒక తప్పు చేశారు, ఏంటి, డబ్బులు ఇచ్చారు, రూల్స్ తెలియదు, డబ్బులు ఇచ్చారు, వాడు డబ్బులు తీసుకున్నాడు. వాడు దొంగని తిట్టే ముందు మనం దొంగలే కదా సార్. వాడిని ఎదవని తిట్టే ముందు మనం ఎదవలే కదా. సో ఇద్దరు దొంగలే కదా. ఇద్దరు దొంగలకి న్యాయం ఎవరు చేస్తాడు? అసలు నీతి న్యాయం ఉన్న IPS IAS మినిస్టర్లు ఎవరున్నారు, న్యాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? పోనీ కదంతా తీసుకెళ్ళి మరి ఇలా చెప్పాడు, USAS అనే వెబ్సైట్లో రూల్స్ ఇలా ఉన్నాయి, ఇవన్నీ చెప్తే అర్థం చేసుకుని IAS ఎవడున్నాడు, IPS ఎవడున్నాడు, మినిస్టర్ ఎవడున్నాడు? అసలు న్యాయం చేసేవాడు ఎవడున్నాడు చెప్పండి? న్యాయం చేసేవాడు లేరు. అందుకనే అందరూ మార్నింగ్ డిప్రెషన్. పోనీ ఇదంతా వచ్చారు అనుకున్నాం, ఇక్కడ వచ్చాక కూడా నానా ఇది చేయాలండి. అంత ఈజీ కాదు. వెజిటేరియన్ విద్యార్థులను కలిశాను అనమాట. వాళ్ళు నాన్ వెజ్, చికెన్, మటన్, బీఫ్ అన్నీ ఫోర్క్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి షాపుల్లో పనిచేస్తారు. పార్ట్ టైం ఇల్లీగల్ చేయాలి కదా. ఒక విద్యార్థి అయితే పాపం $500 నెలకి మెడికల్ ఖర్చు అవుతుంది. సో 2 ఏళ్ళు కట్టరు. బట్ అక్కడంతా మనం ఫేక్ చూపిస్తాం కదా, డబ్బులు ఉన్నాయని వస్తాం, కానీ కట్టరు. సో నా రూమ్మేట్ అనమాట హ్యారీస్బర్గ్లో 2010లోనే, అప్పుడు 9లోనో 8లోనో ఏదో ఇయర్. సో నేను అమృతాంజన్ జెండు బొమ్మ అన్నీ కొని అతని నడుంకి రాసేవాడిని. అంటే ఇన్సూరెన్స్ లేదనేవాడు. సో అతనికి ఇంకా కనీసం నేనైనా అమృతాంజన్ అదే రాసి ఇది చేశానండి. నాకు డిస్క్ స్లిప్ వచ్చినోడు ఎవడో లేడు కదా, ఇండియా రేట్కి పారిపోయి. సో దానికన్నా 100 ఏళ్ళ ఆయుష్లో ఉంటుంది. ముందు నుయ్యి వెనక్కి గొయ్యిలో ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఇంకా వెనక్కి వెళ్ళలేరు, ఇక్కడ బతకలేరు. అంటే చావుకి బతుక్కి మధ్యన ప్రయాణం అనే కన్నా శ్మశాన
నానికి చావుకి మధ్య దూరం లాగా ఉంటుందండి. అందరికీ అలా ఉండదు. కుమార్ ఒక్కడు అని కాదు, అందరూ అని కాదు, చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి చిన్నవి. ఎందుకంటే కొన్ని క్యూరియస్ వస్తాయి, నేను నెక్స్ట్ ఇయర్ వస్తాను సార్, ఈ ఎస్ఏపీలో వస్తున్నది, రైతుల్లో వస్తాను, యాభైలో వస్తాను. మార్కెట్ తెలుసుకోవాలండి ఎలా ఉందో. మీరు వస్తానంటే తీసుకెళ్ళే పెళ్లి చూపులు కాదు కదా ఇది. మీ దగ్గరికి అమెరికన్ క్లయింట్ రావాలి, అమెరికన్ ఫ్రెండ్ రావాలి. ఆ స్కిల్కి మీరు అప్రోచ్ అవ్వాలి. అదే చెప్తున్నాను నేను వీడియోస్. అందరూ ఇచ్చోళ్ళ నవ్వుతున్నారు ఏంటని, బట్ సమాజానికి సేవ చేయాలి కదా, ఏదో ఒకటి షేర్ చేయాలి కదండి. ఆ స్కిల్స్ మీకు తెలియాలి. నేను నిన్న జమానాలో పీపుల్సాఫ్ట్ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ డిమాండ్ ఉందో లేదో కూడా తెలియదు. అందరూ 1 lakh పే చేసి కోర్స్ అటెండ్ అయ్యారు, ఇన్స్టిట్యూట్ మూసారు. సో ఆ పరిజ్ఞానం, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. బిగ్ డేటా ఉంది, అడూప్ ఉంది. సో అది నేర్చుకుని అందులో జాబ్స్ కొట్టి ఆ స్కిల్లో ఉంటే మిమ్మల్ని ఆ క్లయింట్, ఆ కంపెనీ తీసుకెళ్ళే స్టఫ్ ఉంటే మీ ఇంటికి వస్తాడు సార్, సింపుల్. లేకపోతే మనం ఆ దేశీగాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బాబా బాబా అన్నాడు సినిమాలో డైలాగ్లా. మన దగ్గర స్టఫ్ ఉందనుకోండి, ఆడు మన ఇంటికి వచ్చి అడుగుతాడు బాబు రా అని. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు అందరినీ రిజెక్ట్ చేసి పడేసింది ఈ నాన్ రిలయబుల్ ఇండియన్స్ అందరినీ. నన్ను డబ్బులు ఇమ్మని అడుక్కునేవారు. నాకు స్టఫ్ ఉంటే నువ్వు తీసుకెళ్ళి అనేవాడిని. ఫ్రీగా తీసుకెళ్ళాలి కదా స్టఫ్ ఉంటే. సో ఆ స్కిల్స్ డెవలప్ చేసుకున్నా, ఆ స్కిల్స్లోకి వెళ్ళండి. ఆ స్కిల్స్లో వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు. ప్లస్ తెలియాలండి అసలు ఒక దేశం ఎందుకు వెళ్ళాలని తెలియాలి. ఆ అప్రోచ్, ఆ గోల్, ఆ గమ్యము. లేకపోతే ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసాను సార్ అమెరికా బాగుంది సార్, రోడ్లు బాగున్నాయి. మనం పేదరికంలో ఉంటాం, మనకి అన్ని దేశాలు దూరకుండా ఉంటాయి. వాళ్ళ దేశాన్ని నిర్మాణించుకున్నారు, అంతే డిఫరెన్స్ అనమాట వాళ్ళకి మనకి. సో అది తెలియాలి. ఇక్కడ కూడా ఎంతమందో 20 million అమెరికన్ జాబ్స్ పోయాయి. 50 లోకల్ గ్రాడ్యుయేట్స్ని ఎవరిని ఐటీస్లో తీసుకోవట్లేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సరే H4 EADs ఉన్నారు, L1, B1, H1, F1 అనేక రకాల వీసాల వాళ్ళు జాబ్స్కి వస్తారు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్, యూఎస్ సిటిజన్స్, లోకల్ యూఎస్ సిటిజన్స్, సో జే వీసా వాళ్ళు, H1 మారిన వాళ్ళు, సో ఇన్ని రకాల కే వీసా, ఇన్ని రకాల వాళ్ళు ఐటీలోకి వచ్చినప్పుడు మార్కెట్ ఎంత బీభత్సంగా ఉంటుంది. ఒక జాబ్ ఓపెన్ అవుతే 20 నిమిషాల్లో అయిపోతుంది. ఆ 20 నిమిషాల్లో జాబ్ కొట్టగలిగేంత నెట్వర్క్ మీ దగ్గర ఉందా, అసలు స్కిల్ ఉందా, ఇవన్నీ కూడా తెలియాలి. అలానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద గొప్ప నేనేం చెప్పట్లేదు. 100% ఆల్ రెజ్యూమేస్ క్యారీస్ లైస్. 70% ఆఫ్ ది రెజ్యూమేస్ ఆర్ ఫేక్. 80% H1B స్టఫ్ లేదు. ఇంతకుముందు ఆ వీడియోలో చెప్పాను, ఎత్తిమే డాలర్ పెడితే ఇండియాలో రూపాయి కూడా కొనరని. అసలు ఎత్తిమే రూపాయి పెడితే ఇండియాలో డాలర్ కూడా కొనరని ఇంకో ఫ్రెండ్ చెప్పాడు ఎడిసన్. అని ఎంతసేపు వాళ్ళు తినేస్తారు వీళ్ళు తినేస్తారు అని మనం ఏడుస్తాం. ఆయన వెండర్ బిజినెస్లోకి వస్తాడు బెస్ట్ ఫ్రెండ్ అని ఏడవకూడదు. అసలు మనకి ఎంత స్టఫ్ ఉంది, ఇండియాలో మనకి ఎంత ఇస్తారు, ఇక్కడ ఎంత ఇస్తారు, అది కూడా బేరీ చేసుకుంటే అసలు ఎవరికి ఎందుకు జాబ్స్ వస్తున్నాయో. అమెరికన్స్ దేవుడిని నమ్ముతారండి, దేవుడి దేవాలని అందరికీ జాబ్స్ అంతే. ప్లస్ హార్డ్ వర్క్ చేయాలి, ఆ టాలెంట్ ఉండాలి, ఆ స్కిల్ ఉండాలి. బేసికలీ స్కిల్ ఉండాలండి. అది లేకపోతే మనం పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేసి మనం అవుతాం. ఇక్కడ కూడా ఎన్నో మార్నింగ్ డిప్రెషన్, బాధలు, కథలు విన్నాను. వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు. వాళ్ళు పడే కష్టాలు ఇక్కడ చెప్తే, వీడియోలో చెప్తే అక్కడ ఇండియాలో పేరెంట్స్ గుండె చచ్చిపోతారు. అంత దరిద్రం అంత కష్టం లైఫ్ ఇది. సో కష్టాలు కొని తెచ్చుకోవడం అమెరికా అంటే. అందరికీ అలా అని అనట్లేదు, కొంతమంది సెట్ అవుతుంది. బట్ బేసికలీ కష్టం అయితే పడాలి. F1 అండ్ H1B ఇండియన్ కష్టాలు అయితే పడాలి. అందుకని నేను ఐదర్ ఇండియన్ కంపెనీస్ ద్వారా అయినా రావాలి, లేదా అమెరికన్ కార్పొరేషన్స్, అమెరికన్ ప్రైమ్ మినిస్టర్స్ ద్వారా అయినా జాబ్స్ కొట్టాలని చెప్తున్నాను. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు. క్వశ్చన్స్ ఉంటే h1b@usa.com పంపండి. బట్ అల్టిమేట్లీ చెప్పేదంటే డబ్బులు ఇవ్వద్దు. మిమ్మల్ని ఇంటికి వచ్చి అమెరికా రావు అనేంత టాలెంట్ మీ దగ్గర తెచ్చుకోవడానికి ఆ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. గుడ్ లక్.